వాక్యము ఎప్పుడైతే మనం వింటామో ఈ వాక్యము మనలో ఉండే ఆ ఆత్మీయ దాహాన్ని పెంచి కొన్ని ఆత్మీయ అలవాట్లను మరి దేవుని పట్ల చేసేటట్టు చేస్తుంది అనమాట. ఉదాహరణకి బైబిల్ చదవడం అనేది ఒక ఆత్మీయ అలవాటు. దట్స్ ఎ స్పిరిచువల్ హ్యాబిట్. యూదా గ్రంథానికి వెళ్దాం. యూదా గ్రంథము 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికినీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చియు. చాలు. హానోకు ఆదాము నుంచి ఎన్నో వాడంట? 7th. మరి మనము ఆ తర్వాత అధ్యాయానికి వెళ్తే ప్రకటనలో మొదటి అధ్యాయము 20వ వచనం చదువుదాం. 20వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 1:20. కాగా నీవు చూచిన వాటిని విన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభమును గూర్చి సంగతియు వ్రాయము. ఆ 7 ఇక్కడ చూస్తే 20వ వచనములో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చియు 7 సువర్ణ దీపస్తంభముల గూర్చియు 7 నక్షత్రముల గూర్చియు, తర్వాత ఏముంది? 7 సంఘముల గూర్చియు. ఏ సంఖ్యని దేవుడు ఇక్కడ వాడుతున్నాడు? we use 7. God using the number 7 here. Why? What is there in 7? 7లో ఏమైనా ఉందా? మనం కూడా ఏమన్నా సంఖ్యలు పాటించాలా? దర్ ఈజ్ రక్షణ ఏ దినము? నేడే. సో సాల్వేషన్ ఈజ్ టుడే. విశ్వాసం ఎప్పుడు? విశ్వాసం ఎప్పుడు? ఫెయిత్ ఈజ్ నౌ. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ నౌ. అండ్ సాల్వేషన్ ఈజ్ ఎనీ డే. టుడే అండ్ నౌ ఈజ్ ద టైమ్ ఫర్ ఎనీథింగ్. కానీ దేవుడు కూడా అప్పుడప్పుడు కొన్ని సంఖ్యలు పాటిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తే ఆదాము నుంచి ఎన్నో వాడు? 7వ వాడు హానోకు. మరి ఆదాము మొదలుకొని అందరూ కూడా చనిపోయి మరి వాళ్ళు మట్టిలోకి వెళ్ళిపోయారు. అందరికి అనారోగ్యం అయ్యో ఇబ్బందో ఏదో వచ్చి అందరూ చనిపోయారు. ఎవ్రీ వన్ డైడ్ వన్ బై వన్. ఆదాము చనిపోయాడు. తర్వాత వాళ్ళు కుమారుడు అందరూ చనిపోయారు. కానీ 7వ వాడు వచ్చేటప్పటికి హానోకు చనిపోకుండా ఏమయ్యాడంట? ఆకాశంలోకి మరి కొనిపోయాడు దేవుని రాజ్యంలోనికి హానోకు. అంటే 7వ మనిషి వచ్చేటప్పటికి God is doing something. 7. ఇక్కడ చూస్తే 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 దీపస్తంభాలు ఉన్నాయి, 7 సంఘాలు ఉన్నాయి, 7 దూతాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు కొన్ని ప్రేరేపిస్తాడు అనమాట. దేర్ ఆర్ సమ్ టైమ్స్ చూడండి, నీకు ఉద్యోగం రావడానికి, వివాహం జరగడానికి, జగత్ పునాది వేయక మునిపే వధింపబడినటువంటి గొర్రెపిల్ల, ద ల్యామ్ స్లెయిన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. కానీ ఆయన ఈ భూమి మీద రావడానికి చాలా టైం పట్టింది. ఆయన ఈ భూమి మీద పుట్టిన తర్వాత కూడా 30 ఏళ్ల వరకు ఆయన సమాజానికి కనపడ్డా? కనపడలేదు. హీ వాజ్ ఇన్సైడ్. మేబీ ఆయన మరియ దగ్గర, మరియ ఇంట్లోనే తన సహోదరుల మధ్య అద్భుతాలు చేస్తున్నాడేమో, బయట చేయట్లేదేమో. అక్కడే ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మరి సమయం వచ్చిందో ఆయన మరి అన్ని ప్రదేశాలకి వెళ్ళి ఆయన అద్భుతాలు చేస్తూ స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. సమయం అనండి అందరూ. ఒక్కొక్కసారి మనకి అంత నష్టాలు వస్తూనే ఉంటాయి, డబ్బులు పోతూ ఉంటాయి. కానీ నీవు దేవుని విడిచిపెట్టకుండా అలాగే ఆరాధిస్తూ, అలాగే ప్రార్థిస్తూ నీవు ఉన్నప్పుడు, ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఇక నీకు డబ్బులు పోవు, వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎంత పోయిందో దానికి అన్ని 100 రెట్లు 10 రెట్లు దేవుడు ఇస్తానే ఉంటాడు. సమయము. ఒక్కొక్కసారి అనారోగ్యము. ఎంత ప్రార్థన చేయి, ఎన్ని సంవత్సరాలు నేను దేవుడిలోకి వచ్చి 30 సంవత్సరాలు వస్తుంది, ఇప్పటికి ఇంకా నేను ఆరోగ్యం కుదుటపడలేదు. 20 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు, ఇంకా నాకేం జరగలేదు అనుకో. ఒక్కొక్కసారి ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ సమయంలో మరి ఆ అద్భుతాన్ని మన జీవితంలో చేస్తాడు. జ్ఞానము అనండి. దెర్ ఈజ్ విజ్డమ్. దేవుడు మరి స్వస్థత టెంపరీగా ఇస్తాడా, పర్మనెంట్గా ఇస్తాడా? ఎస్, గాడ్ వాంట్ టు గివ్ ఇట్ పర్మనెంట్, బట్ వై ఈజ్ ఇట్ టెంపరీ?
ఎందుకు? అది పోతుంది, మళ్ళీ వస్తుంది. ఆ నొప్పి పోతుంది, మళ్ళీ వస్తుంది. ఆ వ్యాధి పోతుంది, తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. టెంపరీగా. కొంతమందికి అది పోతుంది, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. తలనొప్పి పోతే మెడ నొప్పి, మెడ నొప్పి పోతే కడుపు నొప్పి, కడుపు నొప్పి పోతే నడువు నొప్పి, నడువు నొప్పి పోతే మోకాళ్ళ నొప్పి. కొంతమందికి షుగర్ పోతే బీపీ, బీపీ పోతే టీబీ, టీబీ పోతే థైరాయిడ్, థైరాయిడ్ పోతే ఏదో సమ్ అదర్ థింగ్. కంటిన్యూస్లీ సంథింగ్ ఈజ్ కమింగ్ అండ్ అటాకింగ్ లైక్ దస్. దాని బదులు ఉన్న రోగంతో ఉంటే బెస్ట్ కదా. పోయి వచ్చే కంటే ఆ పోయి సాక్ష్యం చెప్పి మళ్ళీ వచ్చి భద్ర మళ్ళీ వచ్చేసింది అంటున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. డాక్యుమెంటరీ చేసాం, ప్రజలకు వేసేసాం, ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్. సో అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాం. ఐ బీన్ అబ్జర్వింగ్. కొంతమందికి రావట్లే, కొంతమందికి మళ్ళీ వచ్చేస్తాం. ఐ బీన్ అబ్జర్వింగ్ దిస్. వాట్ ఇస్ దిస్? పోతుంది స్వస్థత, దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఎంతమంది స్వస్థత కావాలంటే మళ్ళీ అందరు చేతులు ఎత్తున్నారు. ఎంతమంది స్వస్థపడ్డారంటే అందరు చేతులు ఎత్తున్నారు. మళ్ళీ ఎంతమందికి స్వస్థత కావాలంటే వారం పోయిన తర్వాత మళ్ళీ అందరూ ఐ సీ దిస్ ఇస్. అంటే దేవుడు, యేసు ప్రభు వారు కూడా, జీసస్ ఆల్సో ఆపరేటెడ్ ఇన్ ద సేమ్ వే. యేసు ప్రభు వారు 38 సంవత్సరాల గల పక్షవాయువు గల వారిని స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచేసిన తర్వాత మళ్ళా అతన్ని ఒక చోట కలిసి అతనితో ఒక మాట చెప్తాడు. చూద్దాం ఒకసారి. లెట్స్ గో దర్. ఐ థింక్ ఇట్స్ జాన్ చాప్టర్ 5. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. రైట్. వెంటనే హీ రిసీవ్డ్ హిస్ మిరకల్ ఇమీడియట్లీ. వెంటనే ఈ వ్యక్తి స్వస్థపడ్డాడు. అయితే యేసు ప్రభు వారు తర్వాత ఆ వ్యక్తిని కనుగొని ఏం చెప్తున్నాడో చూద్దాం. 14వ వచనం, 5:14. అటు తరువాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము అని చెప్పగా. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు స్వస్థపరిచి ఆ వ్యక్తిలో మార్పు తీసుకురాకపోతే ఆ వ్యక్తికి మంచి చేసినట్లా చెడు చేసినట్లా? ఎందుకంటే ఇక్కడ ఏమొస్తుందంట? మరి ఎక్కువ కీడు వస్తుందంట. సో ఇఫ్ హీఈస్ నాట్ రిస్టోర్డ్ ఇన్ హిస్ స్పిరిచువల్ లైఫ్, ఇఫ్ హీఈస్ నాట్ రిస్టోర్డ్ ఇన్ హిస్ in his righteous life, even a worse thing might come back. ఎందుకంటే అపవాది ఒకసారి శరీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చి చూస్తుందంట. చూసి ఖాళీగా ఉంటే ఎన్ని వాటిని పట్టుకొస్తుందంట? సైతాన్ని కూడా 7 పట్టిస్తాడేమో కదా. ఐ థింక్ నాట్ 7 బట్ మేబీ సంథింగ్ లైక్ ద డెవిల్ ఈజ్ అన్ ఇమిటేటర్ ఆఫ్ గాడ్. అవునా? వాడు ఎక్కువ దేవుడిని కాపీ చేస్తాం అనుకుంటాడు. అంటే అపవాది మళ్ళా 7 చెడ్డ వాటిని తీసుకొచ్చి వాడి పరిస్థితి ముందు కంటే తర్వాత ఏమవుతుందంట? ఘోరమైపోతుందంట. సో అందుకనే వాక్యము ఎప్పుడైతే మనం వింటామో, ద వర్డ్ షుడ్ రిస్టోర్ అవర్ స్పిరిచువల్ హ్యాబిట్స్. స్పిరిచువల్ హ్యాబిట్స్ అనండి. ఇప్పుడు ఒక వ్యక్తికి పాపము చేయకు అంటే వాడు చేస్తూ పోతూ ఉంటాడు. అవునా? అనొద్దు అంటే వాడు అంటూనే ఉంటాడు. సో ఆ వ్యక్తికి అనడంలో ఏమీ లేదు, ఆ వ్యక్తి చేయకపోవడం లేదు. ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో ఆ వ్యక్తికి ఏం కావాలా? హీ నీడ్స్ అన్ అప్లిఫ్ట్. అప్పుడప్పుడు చూసారా, బాడీలో లిక్విడ్, మనం ఫుడ్ వెళ్ళకపోతే వాళ్ళు సర్జరీ చేసినప్పుడు, లేకపోతే నేను అడ్మిట్ చేసినప్పుడు, ఏదైనా ఒక లాంగ్ టర్మ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నీవు లోపలికి ఏమీ వెళ్ళకపోతే నీకేం పెడతారు? నీ రక్తంలోకి, డైరెక్ట్గా రక్తంలోకి ఎక్కిచ్చేస్తారు. సో దట్ యూ విల్ లివ్. చాలామంది అలాగా మరి ఒక వ్యక్తిని సెలైన్లతో, ఈ లిక్విడ్ ఆటిలతో, ఇంజక్షన్లతో 19 సంవత్సరాలు మరి జీవింపజేయగలరంట. దే కెన్ లెట్ దెమ్ లివ్ ఫర్ 19 years. 19 ఏళ్ళు కూడా ఒక వ్యక్తిని అలాగే జీవింపజేయచ్చు అంట లిక్విడ్స్ పెట్టి. అంటే మన ఆత్మీయ అలవాట్లు మారితేనే, ఆత్మీయ అలవాట్లు ఎప్పుడైతే మారతాయో అప్పుడే మనము ఆ అపవాదిని జయించగలుగుతాం. ఆత్మీయ అలవాట్లు అనండి. స్పిరిచువల్ హ్యాబిట్స్ షుడ్ చేంజ్. అంటే వాక్యము ఎప్పుడైతే మనం వింటామో, ఈ వాక్యము మనలో ఉండే ఆ ఆత్మీయ దాహాన్ని పెంచి కొన్ని ఆత్మీయ అలవాట్లను మరి దేవుని పట్ల చేసేటట్టు చేస్తుంది అన్నమాట. ఉదాహరణకి
బైబిల్ చదవడం అనేది ఒక ఆత్మీయ అలవాటు. దట్స్ అ స్పిరిచువల్ హ్యాబిట్. టు రీడ్ ఇట్ అట్ అ డీపర్ లెవెల్. మీకు తెలుసా, ఆ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నీతోటి. ఒక్కొక్కసారి బైబిల్ ద్వారాయే కాదు, వేరుగా కూడా నీతో అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నీ ఉద్యోగం గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు బైబిల్ చదువుతున్నప్పుడు. నీ డబ్బుల గురించి, నీ వ్యాపారం గురించి హీ కంటిన్యూస్ టు కీప్ టాకింగ్. నువ్వేం చేయాలా, ఏం చదవాలా, పీజీలో ఏం కోర్స్ తీసుకోవాలా, ఏ సంబంధం చేసుకోవాలా, ఈ ఇబ్బంది వచ్చింది ఏం చేయాలి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు గాడ్ స్టార్ట్స్ టాకింగ్ టు యూ. దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఇదొక ఆత్మీయ అలవాటు పెట్టుకోవాలన్నమాట. సరే, ఇదొక అలవాటు. బైబిల్ చదవడం అనేది ఒక అలవాటు. ప్రార్థించడం ఒక అలవాటు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవునికి చెప్పడం. దేవుడికి తెలియదా నీ సమస్యలు? నీవు చెప్పకముందే సమస్యలన్నీ ఆయనకి తెలుసు. కానీ ఆయన ఉత్తి ప్రార్థనే కాదు, విశ్వాసము గల ప్రార్థన రోగిని. అంటే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అది దేనికి సూచన? విశ్వాసం. నీవు వాక్యం వింటున్నప్పుడు ఇట్ రిజల్ట్స్ ఇన్ ప్రేయర్. నువ్వు ప్రార్థిస్తావు. విశ్వాసం అన్నమాట. దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి నిన్ను బ్లెస్ చేస్తాడు. మరి దాని తర్వాత ఈ రెండు కాకుండా ఇంకొకటి ఉంది. మొట్టమొదటిగా మనము చేయాల్సిన పని కూడా దేవుని స్తుతించాలి. ఏం చేయాలా? వర్షిప్ అనండి, స్తుతి అనండి. యస్, వర్షిప్ గాడ్. యూ షుడ్ థ్యాంక్ గాడ్. మరి మనం పరలోకం ఇక్కడంటే ఇక్కడంటే నీకు ప్రార్థనలు ఉంటాయి, ఆ పిటిషన్లు ఈ పిటిషన్లు అవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అన్నీ. నువ్వు పరలోకం వెళ్తే అందరూ ఏం చేస్తారో తెలుసా? యా, అక్కడ మేబీ దే విల్ బి వర్షిప్ టైం. అస్తమానం ఎప్పుడు కూడా మన ఇంట్లో కూర్చోము, ఎప్పుడు తినము, ఎప్పుడు అక్కడ ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నాం, రకరకాల పనుల్లో ఉంటాం. బట్ దెర్ ఈజ్ ఆల్సో సమ్ టైమ్ టు వర్షిప్, సమ్ టైమ్ టు డూ ఎవ్రీథింగ్. అక్కడ అనేక పనులు ఉంటాయి. పరలోకములో కూడా ఇక్కడ మనం చేసే పనులు కొనసాగుతాయంట. చాలా పనులు ఉంటాయి అక్కడ విశ్వాసులకు. అవునా? దెర్ విల్ బి లాట్ ఆఫ్ వర్క్. నువ్వు అనుకోక అక్కడ ఏం చేయాలి, ఊరికి స్తుతించాలా అనుకుంటున్నావేమో. నో, చాలా పనులు ఉంటాయి. ఒక మాట ఉంటుంది ప్రకటనలో, ఇక్కడ విశ్వాసులు ఎవరైతే ఆత్మీయ పనులు చేశారో ఈ పనులన్నీ వారు తమతో తీసుకెళ్తారంట పరలోకానికి. ఎవ్రీ ఫెయిత్ మ్యాన్ టేక్స్ హిస్ వర్క్స్ టు హెవెన్. హిస్ వర్క్స్ విల్ ఫాలో హిమ్, అండ్ దే విల్ సర్వ్ ఇన్ హిస్ టెంపుల్. ఆ విశ్వాసులందరూ ఆయన మందిరంలో ఆయన సేవ చేస్తారంట. దే విల్ బి మెనీ థింగ్స్ దట్ యుల్ బి ప్రీచింగ్, యుల్ బి టీచింగ్, యుల్ బి రివైవింగ్. అవునా? చాలా ఉంటాయి. అక్కడ బోధ ఏంటి అంటావా? అవును, అక్కడ కూడా మనుషులు మహిమ నుండి అధిక మహిమకి వెళ్తూ ఉంటారంట. దే ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్. ఇక్కడ కూడా మీరు ఎవరైనా జాయిన్ అయితే, ఏదన్నా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చిన్న పోస్టుల్లో జాయిన్ అయ్యి పరీక్షలు చదువుకొని చాలా హై పోస్టులకు వెళ్ళిపోయారు. దే వెంట్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ అండ్ దే గాట్ బ్లెస్డ్ ఇన్ మెనీ ఏరియాస్. ఆత్మీయ అలవాట్లు, దేవుని స్తుతించే అలవాటు. ఈ అలవాట్లు కనుక మరి వీటిల్లో మళ్ళీ ఇంకొక అలవాటు ఏంటంటే దేవునికి ఇచ్చే అలవాటు. ఇవన్నిటితో మాటకు ఇంకొక స్పెషల్ అలవాటు ఏంటంటే మొదట అనండి, మొదటి సమయము దేవునికి ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. మొదట దేవుని స్తుతించాలా, మొదట దేవుని వాక్యం చదవాలా, మొదట దేవునికి ప్రార్థించాలా. వీటిలో చూడండి, ఫస్ట్ అసలు ఇవ్వరు, తర్వాత ఇవ్వడం మొదలుపెట్టు, తర్వాత మొదట ఇస్తావు. ఫస్ట్ ప్రార్థిస్తావు, అప్పుడప్పుడు ప్రార్థిస్తావు, రెగ్యులర్గా ప్రార్థిస్తావు, విశ్వాసంతో ప్రార్థిస్తావు. ఆ తర్వాత నీవు మొదట ప్రార్థిస్తావు, మొదట స్తుతిస్తావు. యూ క్యాన్ డూ సచ్ థింగ్స్, బైబుల్ వర్షిప్ అండ్ దెన్ బైబుల్ స్టడీ అండ్ ప్రేయర్. యూ కెన్ ప్రయారిటైజ్. పొద్దున్న కొంత సమయము, సాయంకాలము కొంత సమయము. ప్రయారిటైజ్ యువర్ టైమ్ టు గాడ్. ఇంపార్టెన్స్ అనమాట. అరే ఈరోజు నేను చేయలేదు, దాన్ని తీసి పక్కన పెట్టేయక. స్టార్ట్ డూయింగ్ దోస్ థింగ్స్. ఈ ఆత్మీయ అలవాట్లు నువ్వు చేసుకున్నట్లయితే నీకు ప్రతిసారి ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి, నీవు స్వస్థత ప్రార్థనతో పాటు ఏం చేయాలో తెలుసా? ఒక ఆత్మీయ అలవాటును నువ్వు అలవాటు చేసుకోవాలి. ప్రాక్టీస్ ఏ స్పిరిచువల్ హ్యాబిట్. ప్రాక్టీస్ ఏ స్పిరిచువల్ హ్యాబిట్. ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు కాంక్వర్ సంథింగ్, నువ్వు దేనైనా జయించాలి, నీవు ఏదైనా కొత్త స్థాయికి ఎదగాలన్నప్పుడు ఒక ఆత్మీయ అలవాటు పెంచుకో. ఇంక్రీజ్ ఎ స్పిరిచువల్ హ్యాబిట్. అన్నీ చేస్తున్నావా? సరే, నేను దేవుడికి ఇస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, స్తుతిస్తున్నాను, అన్నీ చేస్తున్నావా? సరే, ఇప్పుడు పేదవాళ్ళకి ఎవరికి ఇవ్వాలా? పేదవాళ్ళకి. ఎవరు కనపట్లేదా? విధవరాళ్ళకి వెళ్ళు, అనాథాలయాలకు వెళ్ళు. సరే, ఇవన్నీ కూడా చేస్తున్నానంటావా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్తాడు దేవుడు. గాడ్ విల్ టెల్ యూ సంథింగ్. సువార్త ప్రకటించు. ఏం చేయాలా? yes, preach the gospel or do something. నీ సాక్ష్యాన్ని పంచుకో. నాకు భయమండి, నేను చేయలేను, అవకాశం దేవుడు కల్పిస్తాడు. God will prepare a way for that. A spiritual habit will not let the devil come back to you. ఆత్మీయ అలవాటు సైతానుడు మళ్ళా నీ వద్దకు రాకుండా ఏం చేస్తుందంట? కాపాడుతుందంట. ద స్పిరిచువల్ హ్యాబిట్. ఆత్మీయ అలవాటు అనండి. స్పిరిచువల్ హ్యాబిట్
విల్ నాట్ లెట్ ద డెవిల్ కమ్ బ్యాక్ టు యూ. దేవుడు నీ అప్పు తీర్చేశాడు. నీకు ఇవ్వడమో తెలియదు అనుకోండి, మళ్ళీ అప్పులోకి వెళ్ళిపోతావు. సపోజ్ నీకు 100 కోట్ల అప్పు ఉంది, దేవుడు 200 కోట్లు ఇచ్చాడు అంటే ఇప్పుడు నీకు ఎంత డబ్బు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? 100 కోట్లు పోయి 100 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నీకు ఇచ్చే అలవాటు లేదనుకోండి, ఆ 100 కోట్లు అప్పుల్లోకి వెళ్ళిపోతావు. ఆ 100 కోట్లు కూడా అప్పుల్లోకి వెళ్ళిపోయి 200 కోట్లు అప్పు అయిపోతావు నెక్స్ట్ టైం. దాని బదులు నీకు ఇవ్వకుండా ఉండడమే బెస్టే కదా. అప్పుడు నువ్వు అయ్యి బాబు 200 కోట్లు అప్ప అని సొసైడ్ చేసుకోవచ్చు. అవునా? అంతకుముందు 100 కోట్లు, ఇప్పుడు 200 కోట్ల. యూ మే బీ ట్రబుల్డ్. సో యూ నీడ్ టు డెవలప్ ఎ స్పిరిచువల్ హ్యాబిట్. అందుకనే దేవుడు మళ్ళా కనపడి ఏం చెప్తున్నాడు? మళ్ళా ఇంకా ఘోరమైంది రాకుండా, అంటే యేసు ప్రభు వారు చేసిన స్వస్థత కూడా ఫెయిల్ అయిపోతుందా లేదా? ఎస్, ఇఫ్ యూ డోంట్ డెవలప్ ఎ స్పిరిచువల్ హ్యాబిట్, ఈవెన్ జీసస్ హీల్స్. ఇప్పుడు నేను చేసిన అది ఎవరు చేస్తున్నారు? యేసయ్య చేసేదే. అందరూ అంటే విజయం వస్తే వాళ్ళు, విజయం రాకపోతే నేను. సో దే కీప్ బ్లేమింగ్ ద ఫ్లెష్. అఫ్ కోర్స్ గాడ్ యూజెస్ ద ఫ్లెష్ అండ్ గాడ్ గెట్స్ ద గ్లోరీ. అప్పుడు నేను దేవుడిని మహింపరుస్తాను. కానీ ఏదన్నా మనం డిమోషన్ వచ్చినప్పుడు చూసారు, ఎప్పుడైనా ఇంట్లో ఏదన్నా జరిగినప్పుడు మనం భార్య భర్త మీద వేసేస్తుంది, భర్త భార్య మీద వేసేస్తాడు, పిల్లల మీద వేసేస్తారు, లేకపోతే పని మీద వేస్తారు, ఎవరో ఒకరి మీద నిందేస్తాం. అదిగో ఆడే పొద్దున్న లేసిన మొహం చూశాడు, అరే ఆడేం చేశాడు, వాడు ఎదురయ్యాడంట. వీ స్టార్ట్ బ్లేమింగ్ అదర్స్. వాడి మూలంగా ఎలా జరిగింది, వీడి మూలంగా ఎలా జరిగింది, వాడి మూలంగా ఎలా జరిగింది. దాని బదులు మనం దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలన్నమాట, ప్రభువా నేను ఏం చేయాలి? దెన్ గాడ్ టెల్స్ యూ. అందుకనే స్వస్థత వచ్చిన తర్వాత సాక్ష్యమే కాదు, నువ్వు అడగాలంట దేవుడిని, ప్రభువా నేను స్వస్థపరుస్తూ కరెక్టే, ఆయన గుద్దు అంటే ఇప్పుడు కొత్త నిబంధన స్వస్థపరిచిన వారందరికీ మళ్ళీ తిరిగి వచ్చేసాయా లేదా? ఎస్, ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ బ్యాక్. యేసు ప్రభు వారు లేపిన లాజరస్ మళ్ళా చనిపోయాడా లేదా? హీ డైడ్ అగైన్. సో ఇఫ్ యూ డోంట్ డెవలప్ ఎ స్పిరిచువల్ హ్యాబిట్, ఇట్ ఈస్ డేంజరస్. దట్ సిక్నెస్ మైట్ కమ్ బ్యాక్. ఐఎమ్ ఎంకరేజింగ్ యూ టు డెవలప్ ఎ స్పిరిచువల్ హ్యాబిట్. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ 7 వారాల్లో జరిగే స్వస్థత పర్మనెంట్గా ఉంటుంది. The healing that the Lord is going to produce in 2016 is going to be permanent. మేబీ అందుకే చాలా మందికి ఇప్పుడు దాకా స్వస్థత జరగలేదేమో. పక్కన చెప్పండి, నీ స్వస్థత ఇప్పుడు దాకా జరగకపోవడమే మంచిదని చెప్పండి. ఇప్పుడు మేబీ యువర్ బీన్ వెయిటింగ్, ఇప్పుడు దాకా నువ్వు వెయిట్ చేస్తున్నావేమో, ఇంకా నా బైబిల్ అందరూ పోయే నాది పోలేదు, నా రోగం పోలేదని. మేబీ ద లార్డ్ ఈస్ మేకింగ్ యూ టు వెయిట్ అంటిల్ యూ డెవలప్ ఎ స్పిరిచువల్ హ్యాబిట్. ఒక ఆత్మీయ అలవాటు నీవు నీ జీవితంలో చేసుకోకపోతే ఒక్కొక్కసారి ఏం చేయాలంటే ఒక దురలవాటు కూడా తీసుకోవాలి. ఏం తీసేయాలా? ఒక దురలవాటు కూడా తీసేయాలి. సమ్టైమ్స్ గాడ్ విల్ టెల్ యూ, హీ విల్ నాట్ టెల్ యూ డెవలప్ ఎనీథింగ్, హీ విల్ టెల్ యూ కట్ ఆఫ్. ఒక్కొక్కసారి చెట్టు బాగా ఎదగాలంటే ఏం చేస్తాం? కట్ చేస్తాం. మధ్య కట్ చేస్తారు, ఇలా కట్ చేసేసి మళ్ళీ దానికి పేడ పెడతారు, అలాగా అందం అంతా పోతుంది. దట్ బికమ్స్ స్మెల్లీ. ద బ్యూటిఫుల్ ట్రీ ఈస్ చాప్డ్ ఆఫ్. Sometimes God does that. He prunes you. He cuts you. He tells you to take this off. ఒక్కొక్కసారి చెప్తాడు, ఇది తీసేయి. Come on, take it off. వినే చెవు అనండి. Yes. The most important thing that the Lord can give is a hearing ear. He will tell you, cut it off. ఒకసారి ఇగో ఇది డెవలప్ చేసుకో, do this. శిష్యులకేమో he was telling them, ఇదిగో ఇది చేయండి. ఒక్కొక్కసారి failure sometimes teaches us fastly. Failure teaches you fast. ఇప్పుడు శిష్యులందరూ కూడా వాళ్ళ యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? పేతురులాగా, ఎవరు తిరస్కరించినా మేము మటుకు తిరస్కరించము అని. మొదట తిరస్కరించింది ఎవరు? పేతురు. మొదట పారిపోయింది ఎవరు? ఆ తర్వాత అందరూ పారిపోయారు. ఎవ్రీబడి ran away. Why? Everybody went away. ఎందుకు? వాళ్ళు నిలకడగా ప్రార్థించే అలవాటు లేదు. దట్స్ ఎన్ ఇనిక్విటీ. బలహీనత అనండి. ఇనిక్విటీ. వాట్ ఈజ్ ఇనిక్విటీ? ప్రేయర్లెస్నెస్ ఈజ్ అన్ ఇనిక్విటీ. నాట్ రీడింగ్ బైబుల్ ఈజ్ అన్ ఇనిక్విటీ. క్రైస్తవుడే కానీ నువ్వు చదవవు. ఇనిక్విటీ. ఇట్ కమ్స్ ఫ్రమ్ జనరేషన్స్ అండ్ ఇట్ కమ్స్ ఇఫ్ యూ డోంట్ డెవలప్ యువర్ చిల్డ్రన్. ఇట్ కమ్స్ ఇఫ్ యూ డోంట్ డెవలప్ యువర్ స్పిరిట్ విత్ ఇట్. Iniquity. It passes from one generation to other generation. Blessings you can pass from one generation to other generation. Everything you can pass. It's up to you. You can pass your debt. నాకు చాలామంది కనపడుతూ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు తీరుస్తున్నారు వాళ్ళు,
వాళ్ళ హాస్పిటల్ బిల్లులు, వాళ్ళ అప్పులు, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తులు అనుభవిస్తున్నారు, దాన్ని ఇంకా రెట్టింపు చేస్తున్నారు. సంబడి ఈజ్ బీయింగ్ బ్లెస్డ్ అండ్ సంబడి ఈజ్ బీయింగ్ ట్రబుల్డ్. ఆత్మీయ అలవాట్లు అనేవి లేకపోతే ఒక్కొక్కసారి మళ్ళా మనము వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో గాడ్ వాంట్స్ టు డెవలప్ us దిస్ గ్లోరియస్ స్పిరిచువల్ హ్యాబిట్స్. ఓవర్టేకింగ్ ఇనిక్విటీ, ఓవర్టేకింగ్ ఇనిక్విటీ, ఈ బలహీనతను కూడా మనము జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓవర్టేకింగ్ దిస్ ఇనిక్విటీ, నాట్ వర్షిపింగ్ గాడ్ ఈజ్ అన్ ఇనిక్విటీ. షుడ్ థ్యాంక్ గాడ్, పెద్దానికి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, బ్లెస్డ్ బి ద నేమ్, ప్రైజ్ బి టు ద హోలీ నేమ్, హల్లెలూయా అనాలంతే. అవతలకి ఇష్టం ఉండదు, పీపుల్ డోంట్ లైక్ ఇట్, బట్ సే. ఇనిక్విటీ, ఇనిక్విటీస్ ఒక్కొక్కసారి పోవు. కొంతమంది జీవితం అంతా ప్రార్థన చేయరు, క్రైస్తవులు అయ్యండి. జీవితం అంతా, కొంతమంది ఏంటంటే ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే కష్టం వచ్చినప్పుడే చేస్తారు, బాధ వచ్చినప్పుడే, రోగం ఎక్కువైనప్పుడు, మందు పనిచేయదు అన్నప్పుడు. ఒక్కొక్కసారి పొద్దున్నే లెగుతాము, పొద్దున్న లేసి ప్రార్థిద్దామని 10 ఏళ్ళు అనుకున్నావా చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది. అండ్ దిల్ బి మెనీ పీపుల్ 20 ఏళ్ళ నుంచి అనుకుంటారు పొద్దున్న లేసి ప్రేయర్ చేద్దామని. దే నెవర్. అరగంట ప్రార్థన చేద్దాం అనుకొని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయని వాళ్ళు చాలా కాలం ఉంటారు, చాలామంది ఉంటారు. దే వాంట్ టు డూ దట్, డూ దిస్, డూ దట్, దే కుడెంట్ డూ. ఇనిక్విటీస్, దీస్ ఆర్ ఆల్ ఇనిక్విటీస్. అందుకనే బాల్యముగా ఉన్నప్పుడే నీ పిల్లలకి ఏం చేయాలంట? బోధించాలంట. ద బెస్ట్ టైమ్ ఈస్ హోల్డ్ ఆన్ టు యువర్ చైల్డ్. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఇఫ్ యు ఆర్ నువ్వు క్రైస్తవుడువా, నీ పిల్లలకి బాల్యమునందే చిన్నప్పుడు నేర్పిస్తే పెద్దయ్యాక స్మూత్గా ఉంటుంది. లేదనుకోండి, పెద్దయ్యాక ఆ అలవాటు రావడానికి నీకు 10, 20, 30 ఏళ్ళు పడుతుంది బైబిల్ చదవడానికి. నువ్వు 30 ఏళ్ళకి అనుకున్నావు అనుకో బైబిల్, నువ్వు 30 ఏళ్ళకి రక్షణ పడ్డావు అనుకో, 60వ ఏట నువ్వు రెగ్యులర్గా బైబిల్ చదివే అలవాటు వస్తుంది. 30 years డిలే. Sometimes it takes too long time to do that. సింపుల్ ప్రొసీజర్ అనుకోవచ్చేమో. సైతానుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనమాట. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? స్పిరిచువల్ హ్యాబిట్స్, ఆత్మీయ అలవాట్లు అనండి. శరీర అలవాట్లు కట్ చేయాలా? శరీర అలవాట్లు అనండి. God tells you cut this, cut this, cut this, cut this, cut this, cut this. Come on, develop this, develop this, develop this. ఇగో ఇది పెట్టుకో, ఈ అలవాటు చేసుకో, ఈ అలవాటు చేసుకో, ఈ అలవాటు చేసుకో. సో 7 వారాల్లో పోర్టల్స్ అనమాట. సమ్ పోర్టల్స్ విల్ బి ఓపెన్. అప్పుడు దాకా లాసుల్లో ఉండే నీ జీవితము సడన్గా ఆ 2003 నుంచి నీకు ఉద్యోగం వస్తుంది, 2004లో పెళ్ళి అవుతుంది, 2001లో నువ్వు ఫారెన్ వెళ్తావు. కొన్ని పోర్టల్స్ విల్ బి ఓపెన్ ఎట్ ద సీజన్ అనమాట. మొదటిసారి యేసుప్రభు వారు ఊదినప్పుడు వారిలోకి ఏ ఆత్మ వచ్చిందో తెలుసా? ప్రార్థనాత్మ. కంటిన్యూగా స్టార్ట్ ప్రేయింగ్. తినడం, పడుకోవడం, పొద్దులేడు, ప్రేయర్ చేయడం. అవునా? అందుకే నువ్వు ఆత్మ ఉంటే ద స్పిరిట్, వన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ క్రియేట్ ఎ డిజైర్ ఇన్ యూ. దేవుని వాక్యం చదివితే ఏమొస్తుందో తెలుసా? ఆశ అనండి. ద వర్డ్ విల్ ఇట్ విల్ క్రియేట్ ఎ డిజైర్. దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను నీ కొరకు ఆశపడుతున్నాను. యాజ్ ఎ డీర్ ప్యాంటెత్ ఫర్ వాటర్ ఇన్ ద విల్డర్నెస్, ఐఎమ్ ప్యాంటింగ్ ఫర్ యూ ఓ లార్డ్. ఎందుకు? దావీదు వాక్యం చదివేవాడంట. ఏం చదివేవాడు? ఈ వాక్యం వల్ల ఏమొస్తుందంట? దేవుని పట్ల దాహము. ఇట్ క్రియేట్స్ థర్స్ట్స్ ఇన్ యూ. ఈ వాక్యం వెంటనే నీకేం వస్తుంది? దాహం. ఎవ్రీ టైమ్ యూ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ క్రియేట్స్ ఎ డిజైర్, ఎ ప్యాషన్ ఇన్ యూ టు రిసీవ్ దట్ గిఫ్ట్ అండ్ దట్ పవర్ ఫ్రమ్ గాడ్. నీకు వస్తుంది. నేను చిన్నప్పుడు అంటే అదే ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దొరలో వచ్చి అద్భుతాలు చేసేవారు, అక్కడక్కడ అద్భుతాలు చేసేవారు. అలాంటి మీటింగ్లు చూసి ఆ పుస్తకాలు చదివి నాలో ఆశ పెరిగి నేను చాలా లోతుగా ప్రార్థించడం మొదలుపెట్టినాను. సమయం దొరికితే మీటింగ్లకు వెళ్ళడము, ఇలాంటి ఫస్ట్ మీటింగ్లు చూడడము, దేవుడు సంఘములో గొప్ప అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. డెవలపింగ్ ఎ డిజైర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యు అట్రాక్ట్ what you see, what you listen, what you focus on. You attract. This is the nature. You attract what you see, what you listen, what you focus on. You attract it. అందుకనే నువ్వేం చూస్తున్నావో, నీ పిల్లలు ఏం చూస్తున్నారో నువ్వు గమనించుకోవాలి. ఒక కన్ను వేయాలి వాళ్ళ మీద. ఆర్ దే ప్యాషనేట్ ఫర్ గాడ్? లేదా షుడ్ స్టార్ట్ ప్రేయింగ్. ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ మై చిల్డ్రన్ అన్నమాట. నేను ఒకసారి ప్రార్థన చేస్తున్నాను. బైబిల్లో ఏమనుందంటే చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, నా యవ్వన కాలం నేను అలా చేశాను, నా యవ్వన కాలం ఇలా చేశాను. ఇప్పుడు మారిపోయాను. కరెక్ట్. అప్పుడు నేను అనుకున్నాను, ఐ స్టార్టెడ్ ప్రేయింగ్, గాడ్, మై సన్ షుడ్ నాట్ లూజ్ హిజ్ యూత్.
యేసుప్రభు వారు తన యవ్వన కాలంలో పడిపోయి లేచాడా? నో, హీ డిడ్ంట్ డూ దాట్. మోషే తన యవ్వన కాలంలో పోగొట్టుకున్నాడా? నో. బాల్యకాలము యవ్వన కాలంలోనే దేంతో పెరిగాడు మోషే? విశ్వాసం. అందుకే 40 ఏళ్ళు అయినప్పుడు ఫరోని ఏమన్నాడు? యు ఆర్ నాట్ మై డాడీ అన్నాడు. సో యూ విల్ బి మోర్ పవర్ఫుల్ వెన్ యూ డోంట్ లూజ్ యువర్ యూత్. ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ మై సన్. దేవుడు ఆలకిస్తాడా? స్టూడెంట్స్, క్లాస్మేట్స్ ఇప్పుడు అంతా చాలా అడ్వాన్స్డ్. సెల్ ఫోన్ ఇస్తే కొత్త ప్రపంచాన్ని చూసేయచ్చు నువ్వు. యూ క్యాన్ సీ ద హోల్ వరల్డ్ ఇన్ ద. ఇప్పుడు ఏం జరుగుతుందో అమెరికాలో ఎవరైనా మాట్లాడుతుంటే లైవ్ చూసేయచ్చు నువ్వు. ఇక్కడ ఎవరైనా ఏదైనా చేశారా ఇందులో పెట్టేయచ్చు. ఎవరైనా బద్నాం చేయొచ్చు, పొగడొచ్చు, ఏదైనా చేయొచ్చు. యూ క్యాన్ డూ ఎనీథింగ్ నౌ ఇన్ ఎ బిగ్ వే. సో ద పనిష్మెంట్ ఆల్సో విల్ బీ ఇన్ ఎ బిగ్ వే నౌ. అవునా? ఇంతకుముందు నువ్వు మహా అంటే 10 మందికి వెళ్ళి వాడి గురించి అవమానం చేస్తావు, 20 మందిని అవమానపరచు. అలా కాదు, ప్రపంచం అంతా అతను అవమానపరచవచ్చు. దానికి తగ్గట్టే నీకు శిక్ష కూడా వస్తుంది. ఈవెన్ ద పనిష్మెంట్ విల్ కమ్ ఇన్ ద సేమ్ వే అండ్ ద బ్లెస్సింగ్ విల్ కమ్ ఇన్ ద సేమ్ వే. సో బీ కేర్ఫుల్. పరలోకంలో కూడా స్థాయిలు ఉంటారు. ఎంతమంది తెలుసు? పరలోకంలో చాలా, పరలోకంలోకి వెళ్ళినప్పుడు చాలామంది చెప్పినటువంటి మాటలు ఇవి నాకు. చాలామంది ఏంటంటే కొంతమందికి చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయంట, చిన్న ఇల్లులు ఉన్నాయంట. కొంతమందికి పునాదులు తవ్వేసి ఆపేశారంట. కొంతమందికి ఏమో ఇగో ఇలాంటి బిల్డింగ్లు ఉన్నాయంట. కొంతమందికి ఇలాంటి బిల్డింగ్లు ఎంతమందికి కావాలా? ఓకే, చూద్దాం. సో మెనీ హ్యాడ్ సచ్ బిల్డింగ్స్ ఇన్ హెవెన్. ఈ భూమి మీద ప్రతిదీ ఏమవుతుంది? యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్. ఎవరైనా మీ ఇంటిని పట్టుకెళ్ళగలరా? కెన్ యూ టేక్ యువర్ బాడీ, యువర్ గుడ్ ఫుడ్, యువర్ గుడ్ హెల్త్, your money? You cannot take anything. The only thing you can take is what you did for Jesus. Hallelujah. You can only take that. And your righteous works and holy works. You cannot even take your gift. నీ వరాన్ని కూడా తీసుకెళ్ళలేవు. You have to leave your gift here. But you will take the fruit. ఏం తీసుకెళ్తావు నువ్వు? ఫలాన్ని తీసుకెళ్తావు. ఆ దూతల్ని అడిగారంట. ఆ దూతల్ని అడుగుతుంటే ఇదెందుకు చిన్నగా ఉంది, ఇదెందుకు ఇలా ఉంది అని అడుగుతుందని చెప్పాడంట. వీడింతే పంపాడు. ఎంత పంపాడంట? వాడికి వచ్చే జీతం ఎక్కువ తక్కువ అవ్వచ్చు, కానీ అంతే. అందులో ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడా తక్కువ ఇచ్చాడా? ఇంతే పంపాడు. హీ హాస్ ద ఎబిలిటీ టు సెండ్ మోర్. సో వాళ్ళకి అంతే కట్టాం. వీడు ఫస్ట్లో మారాడు, తర్వాత మళ్ళీ త్రోవ తప్పిపోయి వెళ్ళిపోయి. అందుకే పునాదులు తీసాం అక్కడ దాకా. ఇదిగో ఇది సగమే కట్టాము. ఈ వ్యక్తి బాగా చేశాడు. హీ వర్క్ హార్డ్, హీ రెస్పెక్టెడ్ గాడ్, హీ డిడ్ టు గాడ్, హీ సర్వ్ గాడ్ వెల్. సో వీ గాట్ దిస్ బిల్డింగ్. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేసేదాన్ని బట్టే మేము చేయగలం. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ విశ్వాసము ద్వారా వాళ్ళు పంపించేదాన్ని బట్టే, వాళ్ళు చేసే ప్రార్థనలు బట్టే, వాళ్ళు చేసే వాళ్ళ నీతి పనులను బట్టే, వాళ్ళ పరిచర్యలను బట్టే, వాళ్ళు ఇచ్చే కానుకలు బట్టే మేము ఇక్కడ కడతాం. రెస్పాన్స్ దే బిల్ట్ ఇట్. కొంతమంది ఏమో ఖాళీ స్పీడ్కి కడుతున్నారంట. ఎందుకు? ఈ వ్యక్తి స్పీడ్కి ఫాస్ట్గా పంపుతున్నాడంట. డబ్బులు ఉంటే ఈ మధ్యకాలంలో బిల్డింగ్లు 6 నెలలు కూడా కట్టేయచ్చు. అవునా? 2 నెలల్లో కూడా కట్టేయచ్చు. పెద్దది యూ కెన్ బిల్డ్ ఇన్ 2 months. రెడీమేడ్ వచ్చేస్తున్నాయి, షిప్లో తెచ్చేస్తారు ఫారెన్ నుంచి, టక్ 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 కట్టేస్తారు అనమాట. ఏదైతే 2-3 సంవత్సరాలు పట్టాయో, 2-3 సంవత్సరాలు పట్టే బిల్డింగ్లు 2-3 నెలల్లో కూడా కట్టేస్తున్నారు. దే క్యాన్ బిల్డ్. ద టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్ సో ఫాస్ట్. దెర్ ఆర్ ఏంజల్స్ దట్ ఆర్ ఫోకసింగ్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ వాట్ టు డూ. నీవు చేసే ప్రతి పని బట్టి నీకు రకరకాల దూతలు కూడా ఇవ్వబడతాయంట. ఈ దూత ఏం చేస్తుంది, ఈ దూత ఏం చేస్తుంది. నువ్వు ఈ పని చేసావు కాబట్టి ఈ దూత దిస్ విల్ ప్రాస్పర్ యూ, ఇది నీకు ఐశ్వర్యం ఇస్తానే ఉంటుందంట. ఇది నీకు ఐశ్వర్యం ఇస్తానే ఉంటుందంట. There will be certain angels for you. You don't know. You will suddenly see the difference. Special angels aనండి. Every time, something will happen. 7 అనండి. ఇప్పుడు అర్థమైందా? ఏం చేయాలి? ఈ స్వస్థత అభిషేకంతో పాటు ఏం చేయాలా? కొన్ని అలవాట్లు కట్ చేయాలా, కొన్ని అలవాట్లు పెంచుకోవాలా. ఆదికాండము 7వ అధ్యాయము 10వ వచనము. Genesis chapter 7 verse 10. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. అంటే నోవా టైంలో చెడుతనాన్ని తీసేయాలి. దేవుడు చెడుతనాన్ని తీసేయాలనుకున్నప్పుడు ఎన్ని దినాల తర్వాత వచ్చిందంట? వరదలు ఎన్ని రోజుల తర్వాత వచ్చాయంట? 7 days. సో ద వికెడ్నెస్ వాస్ వైప్డ్ అవుట్ ఆఫ్టర్ 7 days. అక్కడేమో ద ఫ్లడ్ ఆఫ్ ద ఫ్లడ్ టు వైప్ అవే ద వికెడ్నెస్ హ్యాస్ కమ్, బట్ హియర్ ద ఫ్లడ్ ఆఫ్ హీలింగ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫర్ రెస్టరేషన్ టు జాయ్. హల్లెలూయా. ఫ్లడ్ ఆఫ్ హీలింగ్. ఆదికాండం 2వ అధ్యాయంకి వెళ్దాం. లెట్స్ గో టు జెనసిస్ చాప్టర్ 2. మొదట 3 వచనాలు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఆగండి. సాధారణంగా నువ్వు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటావు? When you are tired.
ఐ నీడ్ ఎ బ్రేక్, ఐఎమ్ టైర్డ్ అంట. అమ్మో నేను అలసిపోయాను, నాకు కొంచెము రెస్ట్ కావాలా. మరి దేవుడు కూడా 6 రోజులు చేసి అలసిపోయి విశ్రమించాడా? అక్కడ మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, thus the heavens and the earth were finished. సంపూర్తి. God rested because he finished it. ఈ మధ్యలో ఎవరెవరైతే ఆరోగ్యం పాడైపోయి అయ్యో నేను రిటైర్ అయిపోతాను, ఇక నేను నా పని నా పిల్లలు చేయాలా అనుకుంటున్నారో, దేవుడు నీ పనిని ముగించడు. నీకు బలాన్నిచ్చి నీవు పూర్తిగా దీర్ఘాయువుతో నీ పనిని ముగించే వరకు దేవుడు నీ బలాన్ని ముగించడు. దాట్స్ నాట్ గోయింగ్ టు ఫినిష్ యువర్ ఎనర్జీ. అందుకే అంటాడు, దే దట్ వెయిట్ ఆన్ ద లార్డ్, దేవుని యందు వేచి ఉండి వారు ఎలా అవుతారంట? నూతన బలము. దే గెట్ న్యూ ఎనర్జీ అండ్ న్యూ పవర్. సో గాడ్ నెవర్ గెట్స్ టైర్డ్. దేవుడు ఎప్పుడైనా అలసిపోయిన అంటాడా? నో, గాడ్ రెస్టెడ్ అంటే గాడ్ రిలాక్స్ ఆర్ గాడ్ జస్ట్ సాట్ ఐడల్. In the words, maybe translator clearly explain how he wrote like that. Maybe God rested because he finished it. He finished all the work. చదవమ్మా 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి ఏంటంట? 7వ దినాన్ని ఏం చేశాడంట? ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. God has blessed the 7th day and sanctified it. ఏ రోజునంట? ఏ రోజుని? 7th day. God blessed it. 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టుయు సృజించినట్టుయు తన పని అంతటి నుండి విశ్రమించను. రైట్. ఆత్మ అనండి. యూ క్యాన్ లిమిట్ ఎనీథింగ్ బట్ నాట్ ద స్పిరిట్. హల్లెలూయా. యూ క్యాన్ లిమిట్ ఎనీథింగ్ బట్ నాట్ ద స్పిరిట్. ఇఫ్ యూ గాట్ ద స్పిరిట్, ద ఇంక్రీజ్ ఆఫ్ ద కింగ్డమ్, దేర్ వోంట్ బి ఎనీ ఎండ్. హల్లెలూయా. యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ ఇఫ్ యూ గాట్ అ స్పిరిట్. నో టెక్నాలజీ క్యాన్ గో ఫాస్టర్ దాన్ యూ. అన్నిటికంటే స్పీడ్గా ఏం పరిగెడతాదంట? మాథ్యూ చాప్టర్ 4 చూడండి, 23:4-23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యం. 4:23. అందరూ ఎవ్రీబడి గో దేర్. యు విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ లెటర్. నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ పిల్లల భవిష్యత్తులో ఏ విషయంలో అయినా ఇది ఉపయోగపడుతుంది. నువ్వు అనుకోవచ్చు యాజ్ అ ఫ్లెష్ భయపడతావు, బాధేస్తుంది. బట్ యాజ్ అ స్పిరిట్ యు ఆర్ అన్లిమిటెడ్. నీవు శరీర రీతిగా బంధింపబడినా ఆత్మీయ రీతిగా నువ్వు బంధింపబడలేదు. హల్లెలూయా. ఒకసారి ఒక వాక్యం చెప్పాను, ద వర్డ్ ఆఫ్ గాడ్ కెనాట్ బి బౌండ్. అందరూ చెప్పండి, దేవుని వాక్యము బంధింపబడలేదు. ఎస్, ద వర్డ్ ఆఫ్ గాడ్ కెనాట్ బి ప్లక్డ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ కెనాట్ బి బ్రోకెన్, ద వర్డ్ ఆఫ్ గాడ్ కెనాట్ బి బౌండ్. సరే, ఇక్కడ యేసయ్య ఏం చేశాడో చూద్దాం. లెట్ us see how Jesus operated. He was showing me how he did it. విశ్వాసం అనండి. You need to learn this to bless yourself and your whole family and your future in every area. Okay, this is not for healing. ఇది స్వస్థతకే కాదు. You are in anything, it will help you. చదవం 23-24. ఇది స్వస్థతే, but you can learn other things also. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు. ముందు వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? యేసయ్య వెళ్తున్నాడు. అవునా? ఫస్ట్ జీసస్ వాస్ గోయింగ్ దేర్. యూనో జీసస్. ఒకసారి 17 చదవమ్మా. రీడ్ వర్స్ 17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ముందు క్యాన్వాసింగ్ ఎవరు చేసుకున్నారు? ముందు మార్కెటింగ్ ఎవరు చేశారు? జీసస్ వాజ్ మార్కెటింగ్ నౌ. చదవం ఇప్పుడు. కమ్ బ్యాక్ టు 23. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఒక్క ఊరు తిరిగాడు. అవునా? ఊరంతా తిరిగాడు. మేబీ 1 month తిరిగి ఉండొచ్చు. 1 month or maybe 6 months or maybe 7 months. He was doing గలీల్ అంతా తిరిగాడు అనమాట. He did that. He preached, he healed and delivered. తర్వాత ఏమైందో చూద్దాం. 24 చదవండి. తర్వాత ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. ఆయన ఎక్కడ చేశాడు? గలియాలో. ఆయన కీర్తి ఎక్కడికి వెళ్ళింది? దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పని అనండి. ద హోలీ స్పిరిట్ విల్ యాడ్ టు వాట్ ఎవర్ యు డు బై ఫెయిత్ ఇన్ జీసస్ నేమ్. ఓకే, చదవండి. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. సిరియా దేశంలో కొంచెం వెళ్ళిందా? అంతా వెళ్ళిపోయిందా? ఇట్ టుక్ ఓవర్ ద హోల్ నేషన్ ఆఫ్ సిరియా. చదవండి. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా. ఇప్పుడు యేసయ్య వెళ్తున్నారు, వాళ్ళ దగ్గరికి వస్తున్నారా?
అందరు ఎక్కడికి వస్తున్నారు? దేశం అంతా ఎక్కడికి వస్తుంది ఇప్పుడు? అయిపోయింది మార్కెటింగ్, క్యాన్వాసింగ్ అయిపోయింది. Can Jesus be limited by any technology? Hallelujah. No limitation. You cannot limit the Spirit of God or the Word of God. You cannot limit me. పక్కన చెప్పండి, I cannot be limited అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, I cannot be limited. This is a very powerful word. నన్నెవరూ బంధించలేరు అనండి. నన్నెవరూ విరగొట్టలేరు, నన్నెవరూ పెరిగివేయలేరు. Because you are in the foundation of Jesus Christ. Hallelujah. You know, you are in the Spirit. You are in the Word of God. This is the privilege that God has given to His people. తర్వాత అందరూ ఎక్కడికి వస్తున్నారంట? ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని, చదువమ్మా తర్వాత 25. గలిలయ, తర్వాత ఏమైంది? గలిలయ, దెకపోలే, యెరూషలేము, యూదయాను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. కొంతమంది జీవితాంతం కష్టపడతారు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద హోలీ స్పిరిట్, జస్ట్ డూ సంథింగ్ అండ్ స్టాప్. ద రెస్ట్ విల్ కమ్ టు యూ అండ్ ఫాలో యూ. హల్లెలూయా. If you are a businessman, just be obedient to Jesus. You don't need to struggle, manipulate, do some. God will give you some simple principles. Do this. Hear from God. వినేచేవు అనండి. ఓకే, నిర్గమకాండము 31వ అధ్యాయము 11 నుంచి 17. అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. ఏ తైలం అంట? అభిషేక తైలం. సో God said, anoint with oil. I am anointing with oil. Okay, so be in line with the word of God. చదువుదాం. నిర్గమకాండము 31 చదువమ్మా 12. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును. ఇది ఇశ్రాయేలీయులకి. ఇప్పుడు మనం సాబాత్ డే నుంచి ఫ్రీ అయిపోయాం. యూ క్యాన్ వర్షిప్ ఆన్ ఎనీ డే, ఆన్ సండే ఆర్ మండే ఆర్ ట్యూస్డే ఆర్ 6th డే ఆర్ 1st డే. నౌ డోంట్ గెట్ జడ్జ్డ్ బై ద సాబాత్ డే. ఇప్పుడు ద న్యూ కవెనెంట్ ఇట్స్ డిఫరెంట్. టుడే ఏ రోజు? ఈ రోజు. రక్షణ ఏ రోజు? ఈ రోజు. విశ్వాసం ఎప్పుడు? నౌ. ఓకే, యెహోషువ గ్రంథానికి వచ్చాయమ్మా. 6వ అధ్యాయము 3, 4, 5. జాషువా చాప్టర్ 6. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 3, 4, 5. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయిచూ రావలెను. 7 యాజకులు. మొత్తం ఇక్కడ ఇప్పుడు 4వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 4. జాషువా చాప్టర్ 6 verse 4. అలాగూ 6 దినములు చేయిచూ రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు ఎంతమంది యాజకులు? 7. అలాగా ఎన్ని రోజులు తిరగాలంట? 7. చదవండి. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను. ఇక్కడ చూస్తే 7 యాజకులు, 7 పొట్టేలు కొమ్ములు, బూరలు, 7 సార్లు తిరగాల. 7వ సారి 7 సార్లు ఊదాలా. సో ఆల్ దిస్ 7, 7, 7. ఏమైందో తెలుసా? 7వ సారి ఊదినప్పుడు ఏమైందో తెలుసా? ఎరుకో గోడలు కూలిపోతాయి. యుద్ధం చేయరు. Sometimes God tells you to do simple things. Do this and God will do the rest. So what is happening in these 7 days? మరి నామాన్ని ప్రవక్త ఎన్నిసార్లు మొలగమని చెప్పాడు? ఎన్నిసార్లు? నామానికి కుష్ఠు వస్తే 7 సార్లు మొలగమని చెప్పాడు యోర్దాను నదిలో. 7వ సారి ఏమైంది? ఆయన చర్మము బాలుని చర్మము వలె అయిందంట. His flesh became like child. యెషయా గ్రంథం 30:26. ఐజయా 30:26. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు 1 దినమున ప్రకాశించినట్లు ఉండును. ఎప్పుడంట ఇది? ఎప్పుడు? యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు 1 దినమున ప్రకాశించినట్టు ఉండును.
ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే the 7 days of sun accumulated, will be so bright in one day. If you accumulate the sun's light of 7 days for one day, that's how bright you will see the sun. As the light of 7 days, ఎప్పుడు in the day, as the light of 7 days, చూసారా, in the day that the Lord bindeth up the breach of his people and healeth the stroke of their wound. వారి గాయాలు వారిని స్వస్థపరిచినప్పుడు వారి ముఖములు 7 రెట్లు వెలుగువలే ఆనందపడతాయంట. యెహోవా తన జనుల గాయమును బట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున. హల్లెలూయా. బాగు అంటే స్వస్థత పోయింది, అక్కడ ఏమొచ్చింది? బాగు చేయు. సో ఐఎమ్ కాల్డ్ ఫర్ స్పెషల్ హీలింగ్ మినిస్ట్రీ బికాస్ నేను అప్పుడు అడిగాను దేవుడిని, ఐఎమ్ నాట్ స్పెసిఫికలీ కాల్డ్. వాట్ యూ డిజైర్ గాడ్ విల్ గివ్ యూ. ప్రొఫెసీ హీ విల్ గివ్ యూ మోర్. ఇఫ్ యూ వాంట్ మనీ హీ విల్ గివ్ యూ మనీ. వాట్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ద బైబుల్. ఇట్స్ ఫుల్లీ లోడెడ్. బిలియన్స్ ఉన్నాయి, హీలింగ్స్ ఉన్నాయి, రైజ్ ద డెడ్ ఉన్నాయి. యూ గాట్ నైస్ యంగ్ ఉమెన్, నైస్ యంగ్ మ్యాన్, యూ కెన్ టేక్ ఎనీథింగ్. యూ కెన్ ఆస్క్. ఒకసారి ఒక ఆమె, బ్రదర్ అదేం బ్రదర్ నైస్ యంగ్ మెన్ అంటారు, ఎలా ఉన్నారంటే చూడండి. ఒకసారి ఒక సహోదరి ప్రార్థన చేసిందంట. ఒక సహోదరుడు పాల్ యాంగ్చో గారు. ఎవరికైనా పాల్ యాంగ్చో గారు తెలుసా? ఎనీబడి హర్డ్ ఆఫ్ దిస్ మ్యాన్? ఓకే. సో హీ రోట్ అ బుక్ కాల్డ్ ఫోర్త్ డైమెన్షన్. ఫోర్త్ డైమెన్షన్ ఎక్కడా లేదు, 3D ఉంది. బట్ దిస్ మ్యాన్ వాజ్ రిటన్ అ బుక్ ఫోర్త్ డైమెన్షన్. అతని సంఘంలో ఒకరు అడిగారంట, నాకు ఇలాగా ప్రేయర్ చేయండి పాస్టర్ గారు, నాకు ఒక మంచి అమ్మాయి కావాలా మ్యాచ్ అంటే, అప్పుడు లోపల అడిగాడంట, ఎలాంటి అమ్మాయి కావాలా? పర్లేదు అలాగే చెప్పు, ఎలాగా వెళ్ళి రాసుకొని రా అన్నాడంట. ఎంత పొడుగు ఉండాలా, జుట్టు ఎంత పొడుగు ఉండాలా, రంగు ఎంత ఉండాలా, ముక్కు ఎంత ఉండాలా, ఎంత హైట్ ఉండాలా? అతనికి ఆశ్చర్యం వేసిందంట. ఎంత యాక్యురేట్గా ఇస్తాడా? వెళ్ళు అంటే రాసుకొచ్చాడంట. కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ కల్లా అంతే జుట్టు పొడుగు అలాంటి అమ్మాయే వచ్చిందంట ఆయనకి. వాట్ యు మీన్ బై మోర్ స్పెసిఫిక్? The more you are specific, the more faith you have. Hallelujah. The more specific you are reveals the more faith you have. The more faith you have in God who can produce those things. So, then what type of husband you want? What spiritual nature? Whether it's prayerful or good, this, you can ask God so specifically and get that husband and wife. Evi telida? God, let your will be done. He will give the best wife. ఓకే, నీకేం తెలీదా? దేవుడిని అడుగు. గాడ్ గివ్ మీ ద బెస్ట్ వైఫ్ యాజ్ యూ వాంట్ అండ్ హీ విల్ గివ్ యూ. గుణవతి అయిన భార్య యెహోవా ఇచ్చు. ఓకే, సో గెట్ రెడీ అండ్ గెట్ ద ప్యాకేజ్ అవైలబుల్ ఇన్ హెవెన్, ఆర్ యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ ప్యాకేజ్. గాడ్ ఈజ్ ఓపెన్. గాడ్ ఈజ్ ఓపెన్. అందుకనే ప్రార్థన అనండి. పేరెంట్స్, ప్రే ఓవర్ యువర్ చిల్డ్రన్. ప్రే, లార్డ్ బ్లెస్ హిమ్ విత్ ఎ హస్బెండ్. టెల్ ద పీపుల్, టెల్ దెమ్. వాళ్ళకి వెళ్ళి ప్రేయర్ చెప్పండి. యూ ప్రే, అనాయింట్ దెమ్ అండ్ యూ ఆస్క్ గాడ్ అండ్ గాడ్ విల్ గెట్ ద రైట్ మ్యాన్, రైట్ మ్యాన్ అండ్ రైట్ ఉమెన్ ఫర్ యూ. గాడ్ ఈజ్ ఎ క్రియేటర్. దేవుడు ఎవరు? సృష్టికర్త. నీ ఏలుముద్ర ఎవరితోనే మ్యాచ్ అవుతుందా? అవదు. గాడ్ కెన్ గివ్ యూ న్యూ థింగ్స్, న్యూ ప్రోడక్ట్స్, న్యూ బిజినెసెస్, న్యూ ఆపర్చునిటీస్. సో హీ కెన్ గివ్ యూ డిఫరెంట్ థింగ్స్. ఈజ్ ఎ క్రియేటర్, సృష్టికర్త. హీ కెన్ డూ డిఫరెంట్ గ్లోరియస్ థింగ్స్ వితౌట్ రిపీటింగ్. మళ్ళా రిపీట్ చేయకుండా గొప్పవి దేవుడు చేయగలడా లేదా? ఎస్, హీ కెన్ డూ గ్రేట్ థింగ్స్. ఓకే, నా 7 ఈ గాయము స్వస్థపరిచినప్పుడు నీ జీవితము 7 రెట్లు ఆశీర్వదించబడుతుందంట. 7 times జాయ్ అనండి. ఎస్, ఇప్పుడు బ్లెస్ అయ్యావు. యు ఆర్ ఆల్రెడీ లైట్ నౌ. యేసుని నమ్ముకొని వెలుగుతున్నావు. యు ఆర్ లైట్ నౌ. యు హ్యావ్ గుడ్ మనీ, గుడ్ బ్లెస్సింగ్స్, గుడ్ హెల్త్, ఎవ్రీథింగ్. గాడ్ ఈస్ టెల్లింగ్ టు చర్చ్, గెట్ రెడీ. గ్లోరీ, గ్లోరీ అనండి. గ్లోరీ ఓవర్ యువర్ జాబ్స్, యువర్ హౌసెస్, యువర్ వైఫ్, యువర్ హస్బెండ్, యువర్ చిల్డ్రన్. 7 times గ్లోరీ అనండి. Yes, that's what I said. The light of sun and the light of sun shall be 7-fold as the light of 7 days in the day that the Lord bindeth up the breach of his people and healeth the stroke of the wound. And in that day, there is a time. Samayam unda leda? There is a time. In that time, he coincides. There is a preparation time, there is a harvest time. There is a sowing time. There are all times, different times. Okay, Matthiyu 8కి వెళ్దాం. Let's go to Matthew 8:16 and 17. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. There are times and seasons where prophecies will be fulfilled.
నువ్వు అనుకోవచ్చు, ఇక దేవుడు నన్ను స్వస్థపరచడు, ఇక్కడ దేవుడు నా అప్పులు తీర్చడు, నాకు పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు పుట్టు, నాకు జరగదు. దేర్ ఆర్ టైమ్స్ అండ్ సీజన్స్. ద అనాయింటింగ్ when God says dip, ఇప్పుడు నీటిలో మునగలేదా, ఇప్పుడు ములుగు అన్నాడు. నా నామాన్ని ఇప్పుడు మునగలేదా, ములిగాడు. దేర్ ఆర్ పోర్టల్స్ అండ్ సీజన్స్ ఆఫ్ ఫెయిత్ when God tells you, you will receive. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడో చెప్పిన ప్రవక్త యేసు ప్రభువు వారు కూడా ఈ సమయంలో ఏమి నెరవేరుతుందంట? అందరూ చెప్పండి, అందరూ చదవండి ఈ మాట. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. మళ్ళీ చదువుదాము. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. ఇంగ్లీష్లో చదువుదాం. Himself took our infirmities and bare our sicknesses. మళ్ళీ చదువుదాం. Himself took our infirmities and bare our sicknesses. మళ్ళీ చదువుదాం. Himself took our infirmities and bare our. Maybe God might extend your time like Abraham. అబ్రహాంను సాగదీశాడు. ఒకసారి ఎందుకు చేశాడు తెలుసా? Why did Abraham delay too much? Too much delay అనండి, చాలా ఆలస్యం అనండి. Sometimes God delays too much. You don't know. అందరూ పుట్టేస్తున్నారు. ఏమండి, అబ్రహాంకి సారాకు ఉన్నంత బాధ కంటే ఎవరికి ఎక్కువ ఉండకూడదు. ఎందుకో తెలుసా? సారా ఇంట్లో పనులు ఎంతమంది ఉన్నారు? 300 మంది. 300 మంది మగవాళ్ళకి 300 మంది పెళ్ళాలు, అందరూ తగ్గంటున్నారు. కానీ ఆమెకేమో పుట్టట్లే. వాళ్ళకి వాగ్దానం లేదు, ఏమీ లేదు. వాళ్ళంతా ఎవరో ఐగుప్తు నుంచి ఫరో ఇచ్చిన దాసీలు వాళ్ళలో ఏళ్ళలో. ఈమెమో దేవుడు తనతో మాట్లాడి అభిషేకించి తనతో ముఖాముఖిగా అన్నీ చేసి నిన్ను ఎదుస్తా, దేశం చేస్తా. దేశం ఎందుకే, ఒక్కడిని వచ్చు కదా. టూ మచ్ డిలే, టూ మచ్ డిప్రెషన్, టూ మచ్ పెయిన్ షీ వెంట్ త్రూ. ఎందుకో తెలుసా దేవుడు అంత సాగదీశాడు? Sometimes God stretches. That is God. Why is God delay? God is, in one way it is delay, in one way it is a curse, in one way it is a judgment. In the delay, when people are cursing, you are getting depressed in pain, God is stretching your faith. In the delay, నీ ఆలస్యములో దేవుడు నీ విశ్వాసాన్ని సాగదీస్తున్నాడు, నీ విశ్వాసాన్ని హెచ్చిస్తున్నాడు. ఇన్ యువర్ డిలే గాడ్ ఈజ్ స్ట్రెచింగ్ యువర్ ఫెయిత్. చూసారు, ఇక్కడ సాక్షి చెప్తుంటారు. ముందు స్టేజ్ ఉండేది ఇక్కడ ఎక్కి, మేము నిన్న వచ్చాము, మాకు 20 ఏళ్ళ పిల్లలు పుట్టేశారు. నేను 7 ఏళ్ళ నుంచి వస్తున్నాను ఇక్కడ. ఎన్ని ప్రార్థనలు చేసి ఎన్ని సర్వీసులకు వచ్చినా నాకు ఇంకా పుట్టలేదు. ఎందుకు దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని, సారా విశ్వాసాన్ని సాగదీశాడు తెలుసా? వారు భూలోకములో ఉండే విశ్వాసులకు తల్లి తండ్రి కాబోతున్నారు కనుక. There is a purpose for the delay. God stretching that faith. ఇప్పుడు ఎవరైనా విశ్వాసులు ఇప్పుడు పరలోకానికి వెళ్తే ముందు ఎవరిని కలుస్తారు? అబ్రహాంని. You meet them there. So the delay has a purpose. Your pain has a purpose. Your problem has a purpose. మీకు తెలుసా, దేవుడు శిక్షించినా కూడా ఏడుతోటే శిక్షిస్తాడు. You want to know that? Jeremiah 29:10. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శింతును. అంటే 70 ఏళ్ల పాటు వాళ్ళు ఎవరి కింద పనిచేయాలా? బబులోని కింద పనిచేయాలి. ఇది శుభవార్త చెడ్డవార్త? చెడ్డవార్త. 70 ఏళ్ళు పనిచేయాలని. అది కూడా ఎంతకాలం ఇచ్చాడు దేవుడు? 7. He punished them 70 years under the Babylonian system. ఇది మళ్ళీ దానియేలు చెప్తాడు అనమాట. దానియేలు కనుక్కుంటాడు దీన్ని. దానియేలు 9:2, దానియేలు 9:2. ఇది ఇర్మియా గ్రంథంలోని దానియేలు చెప్తాడు. God punishes the Israelites for 70 years because of their disobedience under the captivity of the king of Babylon. బబులోను రాజు కింద ఇజ్రాయెల్ని అప్పగిచ్చేస్తాడంట. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. దేవుడు శిక్షించిన 7తోనే శిక్ష ఇక్కడ. Sometimes God uses 7 too much. ఓకే, చదవమ్మా. దానియేలు 9:2, దానియేలు 9:2. నేను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. ఎన్ని సంవత్సరాలు? 70 అయ్యే వరకు శిక్ష అనుభవించాలంట. అంటే ఒక పక్కన శిక్ష, ఒక రీతిగా వారికి ట్రైనింగ్. వారి ఆశీర్వాదం లెక్క పెట్టుకుంటారండి. ఇలా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నామా? గాడ్ ప్రిపేర్ సమ్ టైమ్స్ ఇన్ యువర్, గాడ్ ఈస్ ప్యూరిఫైయింగ్ దెమ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 70 years. గాడ్ ఈస్ ప్యూరిఫైయింగ్ దెమ్. 9:24 చదవం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునటి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును,
అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. ఇది క్లైమాక్స్ అన్నమాట. భూలోకానికి క్లైమాక్స్ ఎన్ని వారాలు తెలుసా? 70 weeks. దిస్ ఇస్ సంథింగ్ వి విల్ ఎన్కౌంటర్ క్లైమాక్స్ సీజన్. సరే, ఈ 7 వారాల్లో దేవుడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనం సహించను అనేటువంటి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు. సో దిస్ ప్రాఫెసీ ఈస్ గోయింగ్ టు కమ్ టు పాస్. కొంతమందికి అనిపించవచ్చు, దేవుడు ఉన్నాడు కదా, ఈ వాక్యం నిజం కదా, ఎందుకు జరగటం లేదు అని. మేబీ ఈ సమయం కొరకు ఆలస్యమైందేమో. మేబీ గాడ్ హస్ టచ్డ్ యువర్ ఫెయిత్. అయినా నీవు ఆ రోగముతో, ఆ బాధతో ఇంతకాలము నీవు సేవ చేస్తూ, నీవు దేవుని మందిరానికి వస్తూ నమ్ముతూ ఉన్నావు గనక దేవుడు నీకు గొప్ప బహుమానం ఇవ్వచ్చేమో. మేబీ గాడ్ మైట్ గివ్ యూ ఇన్ ఎ వెరీ గ్లోరియస్ వే, ఇన్ ఎ వెరీ పవర్ఫుల్ వే. మార్క్ 6:12 and 13. కాగా వారు బయలుదేరి మారుమనస్సు పొందవలనని ప్రకటించుచు అనేక దయములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచూ ఉండిరి. శిష్యులు ఏం చేశారంట? నూనె రాసి. యేసుప్రభు వాళ్ళు చెప్పారంతే. యేసుప్రభు నూనె రాయలేదు, కానీ శిష్యులు చెప్పాడు మీ నూనె రాసి స్వస్థపరచండి అని. యూనో గాడ్ టోల్డ్ ద డిసైపుల్స్ టు గో అండ్ pour oil, but he didn't pour oil. Instruction, ఆజ్ఞ అనండి. You don't know why God tells you. You may use oil, you may not use oil, it doesn't matter. But we are using oil. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనం సహించను అనేటువంటి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు. సో దిస్ ప్రాఫెసీ ఈస్ గోయింగ్ టు కమ్ టు పాస్. కొంతమందికి అనిపించవచ్చు, దేవుడు ఉన్నాడు కదా, ఈ వాక్యం నిజం కదా, ఎందుకు జరగటం లేదు అని. మేబీ ఈ సమయం కొరకు ఆలస్యమైందేమో. మేబీ గాడ్ హస్ టచ్డ్ యువర్ ఫెయిత్. అయినా నీవు ఆ రోగముతో, ఆ బాధతో ఇంతకాలము నీవు సేవ చేస్తూ, నీవు దేవుని మందిరానికి వస్తూ నమ్ముతూ ఉన్నావు గనక దేవుడు నీకు గొప్ప బహుమానం ఇవ్వచ్చేమో. మేబీ గాడ్ మైట్ గివ్ యూ ఇన్ ఎ వెరీ గ్లోరియస్ వే, ఇన్ ఎ వెరీ పవర్ఫుల్ వే. సో గెట్ రెడీ ఫర్ ద హీలింగ్ అనాయింటింగ్. Pour the oil. ఏం చేయాలి తెలుసా ఈ నూనెని? టేక్ ఇట్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్, టేక్ సమ్ ఆన్ యువర్ టంగ్. కొంచెం నాలుగు మీద తీసుకోండి. టేక్ సమ్ ఆన్ యువర్ టంగ్, లెట్ ఇట్ గో ఇన్ సైడ్. ఓకే, తర్వాత ఎక్కడైనా గాయం ఉన్న చోట రాసుకోండి. యూనో ఇఫ్ యూ హ్యావ్ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, స్టమక్ ప్రాబ్లమ్, అప్లై ఆన్ యువర్ స్టమక్, కడుపుకి రాసుకోండి. లేదా కొంచెం నాలుగు వేసుకోండి, మిగిలింది యూ అప్లై ఆన్ ద హెడ్. ఓకే ఓకే. Father, in the name of Jesus, I pray for the church now. Lord, I now release a fresh anointing of the Holy Ghost, fresh power of the Holy Ghost on these bodies now. Lord, I release power into their spirits now. The power flow into their bodies, power into their stomach, power into their bones, power into their muscles, power into their veins, power in every area of their body. Holy Ghost, fill them with the power of the Holy Ghost. Lord, fill them now by the power of the Holy Ghost. Now let the next level of power enter into their body. Power in the mighty name of Jesus Christ of Nazareth. Thank you, Lord. I release healing now in their bodies. Healing. ఇప్పుడే స్వస్థతను విడుదల చేస్తున్నాను. ప్రతి శరీరంలోకి స్వస్థతను విడుదల చేస్తున్నాను. మొదట ఎక్కడ కావాలో అక్కడ కుడి చేయి పెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్, పుట్ ఫస్ట్ ప్లేస్. ఎక్కడికి నీకు హీలింగ్ కావాలా ముందు అక్కడ పెట్టుకోండి. లార్డ్, టచ్ దట్ ప్లేస్ నౌ. టచ్ ఇట్, టచ్ ఇట్, టచ్ ఇట్. వెదర్ ఇట్ ఈస్ హార్ట్, స్టమక్, లివర్, కిడ్నీ, లంగ్, blood pressure, TB, thyroid, whatever it is, Lord, touch it, touch it, touch it, touch it, my master. Lord Jesus, let your angels go and touch them as we have bound the strong man. Release. I hear a voice. I am cancelling many operations. I am hearing that voice. I am cancelling many operations. Hallelujah. నాకు ఈ స్వరం వినపడుతుంది. నేను సంఘములో అనేక ఆపరేషన్లు క్యాన్సిల్ చేస్తున్నాను ఈ రోజు. Many surgeries are being cancelled today. I hear that word. Many operations, Lord Jesus. గడ్డలు కరిగిపోతున్నాయి. Lord Jesus, melt the tumors. Heal that body. Heal that organ. Lord, I release a revival of healing now. Let rivers of healing flow in these bodies, Lord. I speak healing on their bodies. Pains, diseases, sicknesses, rheumatoid arthritis, joint pains, nervous breakdown, physically handicapped, mentally handicapped, Down syndrome, infirmity, every sickness and disease be rooted out in Jesus' mighty name. Be rooted out. I break that curse. Every pain be rooted out. Sickness be rooted out. Out of the body in Jesus' mighty name. Out. Out in Jesus' mighty name. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్.